మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, దాని దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారమును ఇరుకును, ఆ దారిని సంకుచితమై ఉన్నది, దాని కనుగొని వారు కొందరే. చదివిన వాక్య భాగంలో చాలా సుపరిచితమైనటువంటి లేఖనం ప్రభు యొక్క మార్గం ఇరుకు ద్వారం అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియపరచబడుతుంది. మనం యోహాను సువార్తలో చూస్తాం, నేనే మార్గము సత్యము జీవం అని ప్రభువు సెలవివ్వడం. తన అర్థం, ప్రభు తన మార్గాన్ని తన ద్వారా మాత్రమే సిద్ధపరిచారు, మరెవ్వరి ద్వారా కూడా దాన్ని సిద్ధపరచలేదు. ఒకవేళ వారు మోషే ద్వారా సిద్ధపరచారని అనుకున్నా, ఏలియా ద్వారా సిద్ధపరిచాడు అని అనుకున్నా, అబ్రహాము ద్వారా సిద్ధపరిచాడు అని అనుకున్నా, వాక్య లేఖనాలను వక్రీకరించి దుర్బోధలు చేస్తూ ఉన్నప్పటికీ ప్రభు సెలవిస్తున్నారు, నేనే జీవ మార్గమును, నా ద్వారా తప్ప ఎవడును కూడా నిత్య రాజ్యానికి తండ్రి యొద్దకు చేరలేరు అని స్పష్టంగా ఆయన సెలవిస్తూ ఉన్నారు. అయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి అని ప్రభు సెలవివ్వడంలో ఉన్నటువంటి మరొక అర్థం ఏదనగా, విశాల మార్గం, వెడల్పుగా ఉండేటువంటి మార్గం ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఈ విశాలమైనటువంటి మార్గాలు, వెడల్పు కలిగినటువంటి మార్గాలను మనం అర్థం చేసుకోవాలనగా, దేవుని వాక్యం నిజము పలుకు అని సెలవిస్తూ ఉండగా, అబద్ధం మాట్లాడడానికి అవధులు లేవు, ఆటంకాలు లేవు, అడ్డంకులు లేవు. ఒకదాని వెంబడి ఒకటి అబద్ధాలు వరవడిగా మాట్లాడవచ్చు. ఎందుకంటే అబద్ధం అనేటువంటి మార్గం చాలా విశాలమైనది. అది తప్పు, అలా చెయ్యొద్దు అని అబద్ధం ఎప్పుడు చెప్పదు. కానీ సత్యం సెలవిస్తుంది, ఎల్లప్పుడూ నువ్వు సత్యమే పలుకుము అని. మరియు విశాలము, వెడల్పు అనగా కొందరు చెప్తూ ఉంటారు, నేను విశాల హృదయం కలవాడను, లేదా నేను బ్రాడ్ మైండెడ్, నా మనసు చాలా గొప్పగా ఆలోచిస్తుంది, నా హృదయం చాలా లోతుగా ఆలోచిస్తుంది అని కొన్ని పదాలు వాడుతూ ఉంటారు. సందర్భాన్ని బట్టి దాని భావం పలు విధాలుగా ఉంటుంది. అయితే కొందరు పాపము చేసి నా హృదయం విశాలంగా ఉంటుంది, నేను అన్ని ఇలాగా అనుభవించి తెలుసుకుంటూ ఉంటాను అని మందు తాగడానికి, డ్రగ్స్ తీసుకోవడానికి, సిగరెట్ తాగడానికి, చేయకూడనటువంటి క్రియలు చేయడానికి అడుగు వేస్తూ ఉంటారు. అనగా దాన్ని చేస్తే ఏమవుతుందో చూద్దాం, అలాగుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. పురుషులు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం, స్త్రీలు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇది విశాలమైనటువంటి మార్గం, వెడల్పుగా ఉండేటువంటి మార్గం. కానీ ప్రభు ఇరుకు ద్వారమున మాత్రమే మీరు ప్రవేశించాలి. ఆ ఇరుకు ద్వారం గురించి రాయబడినటువంటి మాట, అది సంకుచితమై ఉన్నది మరియు ఇరుకుగా ఉన్నది. అది బాగుండిద్ది, అది చక్కగా ఉండిద్ది, మీ కొరకు పచ్చని తోటలా ఉండిద్ది, వివాహాలకు, ఫంక్షన్లకు, ఆహ్లాదకరమైనటువంటి సన్నివేశాలకు స్టేజ్ మీదకి సిద్ధపరిచే రెడ్ కార్పెట్ లా ఉండిద్దని ప్రభు సెలవివ్వట్లేదు. కానీ సంకుచితముగా ఉంటుంది, ఇరుకుగా ఉంటుందని స్పష్టంగా ముందే ఆయన సెలవిస్తున్నాడు. నా జీవ మార్గంలో నడవడం అనేది అంత సులువైనటువంటి విషయం కానే కాదు. అది ఇరుకుగా ఉంటుంది. మీరు చిన్నగా నడవాలి. మీరు ఒక్కరు మాత్రమే ఆ మార్గంలో నడవగలుగుతారు. మీతో పాటు మరెవ్వరూ కూడా దానిలో నడవలేరు అని ప్రభు సెలవిస్తున్నారు. కొందరు అనుకుంటారు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా కుటుంబం నాతో పాటు వచ్చేసిద్ది అని. ఇంకొంతమంది అనుకుంటారు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, నా భర్త నాతో పాటు వచ్చేస్తాడు అని. ఇంకొందరు అనుకుంటారు, మేము బాగా ప్రార్థన చేస్తున్నాం, సేవ చేస్తున్నాం కదా, మా బిడ్డలు మాతో పాటు వచ్చేస్తారు అని. వారు ఎక్కడికి రాలేరు, పరలోక రాజ్యానికి అస్సలు రాలేరు. ఎందుకంటే అది ఇరుకు ద్వారం. ఒక్కరు మాత్రమే నడిచి వెళ్ళడానికి ఉండేటువంటి సంకుచితమై ఉన్నది. గుంపులుగా అందరం కలిసి వెళ్ళడానికి ఆ దారి సరైనది కాదు. అందుకే ప్రభు అంటారు, ఎవరి రక్షణ వారిదే, ఎవరి ఆధ్యాత్మిక స్థితి వారిదే, ఎవరు చేసిన దానికి ప్రతిఫలం వారే అనుభవిస్తారు, ఎవరి క్రియల ఫలం వారికి చెందుతుంది అని. కనుక ఇరుకు ద్వారం గురించి మనం కొంచెం ధ్యానించినప్పుడు, ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటి అవతలకు వెళ్లారు ఐగుప్తు నుండి. కానీ ఇజ్రాయేలీలను తరుముతున్నటువంటి ఫరో మరియు సైన్యము ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే, సముద్రము చాలా విశాలంగా ఉంది, వెడల్పుగా ఉంది, విస్తారంగా ఉంది. అంత విస్తారమైనటువంటి, వెడల్పు కలిగినటువంటి సువిశాలమైనటువంటి సముద్రంలో ప్రభు వారి కొరకు ఒక దారిని సిద్ధపరిచాడు. అది కుడివికి ఎడమకు గోడల వలె నిలబడినప్పుడు వీరు ఆరిన నేలన ఇజ్రాయేల్ జనాంగము నడుచుకుంటూ దాటి అద్దరికి వెళ్లారు. దాని అర్థం, ఎర్ర సముద్రం అనేది నరకానికి సాదృశ్యం, నరక కొలిమికి సాదృశ్యం, నరకంలో కాల్చబడుతున్నటువంటి అగ్ని గంధకాలకు సాదృశ్యం. ప్రభు తన జిల్లును రక్షించడానికి ఆ ఎర్ర సముద్రమును దాటించాడు. ఆ నీరు వారి పాదంలో కూడా అంటకుండా ఆరిన నేల మీద, అక్కడ మనం చూస్తాం, ఆరిన నేల మీద ఆయన వారిని నడిపించాడు. దాని అర్థం, కొంచెమైన తడి, చెమ్మ, తేమ వారికి అంటనే లేదు. ఆరిన నేలను వారు
నడిచి వెళ్ళిపోయారు. కానీ ఆ తదుపరి ఐగుప్తు సైన్యము ఆ ఎర్ర సముద్ర మార్గంలోనే వస్తామని రథములను వేసుకొని గుర్రములను వేసుకొని చాలా ఉక్రోషంతో, ఉద్రేకముతో, కోపావేశముతో ముందుకు వచ్చారు. అయితే విషాదమైనటువంటి వారి పరిస్థితి, వారు ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రంలోకి ప్రవేశించారో, వారి వలె మనం కూడా వెళ్దామనేటువంటి ఆలోచన దృక్పథంతో ఎప్పుడైతే అడుగు వేశారో ఆ ఎర్ర సముద్రం వారిని ముంచివేసింది. ఒక్కడైనను కూడా దానిలో మునిగిన వాడు బ్రతికి బయటకు రాలేదు. ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు, తన మాట చొప్పున నడిచే వారికి ఇరుకు ద్వారములో ఏ సాతాను క్రియలు, సాతాను తంత్రములు కాళ్ళకు సైతం అంటకుండా, ఏ హాని చేయకుండా ప్రక్కకి నెట్టి ఆయన కౌగిలిలో భద్రపరిచి ఆయన రెక్కల నీడలో వారిని నడిపిస్తాడు, గమ్యానికి చేరుస్తాడు. అయితే ఇరుకు ద్వారంలోకి వెళ్దామని విశాల మార్గమును ఎంచుకుని వచ్చిన వారికి దేవుడు శిక్షను విధిస్తాడు. వారిని ఆ ఎర్ర సముద్రం మునిగిపోనట్లుగా చేశాడు. వారు, మా సైన్యము చాలా ఉంది, మేము ఈ ఎర్ర సముద్రం మేము కూడా సులువుగా దాటగలం, మాకు జ్ఞానం ఎక్కువ, మేము అన్ని రంగాల్లో ఆరితేరిన వారము, మాకు సైన్యం ఎక్కువ అని వారు ఆలోచించి ఉన్నారు. కానీ వారి ఆలోచన, వారి జ్ఞానం, వారి బలం, వారి బలగం, వారి సైన్యం, వారి యుద్ధోపకరణాలు అన్ని కూడా ఆ ఎర్ర సముద్రం, విశాలమైనటువంటి సువిశాలమైనటువంటి వెడల్పుగా ఉన్నటువంటి ఆ సముద్రంలో మునిగిపోయారు, తుత్తునీలుగా మార్చబడ్డారు. ఎవరు కూడా వారిని లేవనెత్తలేనటువంటి స్థితిలోకి వారు మునిగిపోయారు. కనుక ప్రభువు మార్గం ఇరుకుగా ఉంటుంది. పరిశుద్ధత, పవిత్రత, యథార్థత, నీతిమత్వము, నిజాయితీ, ప్రేమ, ఈ క్రియలు ఇరుకుగా ఉంటాయి. దాని అర్థం కష్టంగా నెరవేర్చడానికి, అలా మసులుకోవడానికి మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నప్పటికీ మన రక్షణ మనదే, మనం గమ్యం చేరాలంటే ఖచ్చితంగా ఇరుకు ద్వారమున మనం ప్రవేశించాలి. కొందరు మేము ఇరుకు ద్వారం ప్రవేశిస్తున్నామని అనుకుంటూ విశాల ద్వారాన్ని, విశాల మార్గాన్ని ఎన్నుకుంటారు. వారిలో ప్రేమ ఉండదు, క్షమాపణ ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు, తగ్గింపు ఉండదు, సాత్వికం ఉండదు, దీనత్వం ఉండదు, విశ్వాసం ఉండదు, దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానం ఉండదు, దేవునికి ఇష్టలుగా బ్రతకడం ఎలాగో కూడా తెలియదు. కానీ వారు మాత్రం మేము ఇరుకు ద్వారంలో పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాం అనేటువంటి భ్రమలో సాతాను వారిని నడిపిస్తూ ఉంటాడు. అట్టి వారు ఇరుకు ద్వారంలో కాదు, వారు ఉన్నది విశాలమైనటువంటి నరకానికి వెళ్లే దారిలో ఉన్నారు అన్న సంగతి నిశ్చయము. అయితే ఇరుకు ద్వారం మనల్ని జీవమునకు చేరుస్తుంది. ఈ పాప లోకంలో, లోక ఇచ్చలలో దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించడం అనేది ఇరుకు ద్వారం. దీనిని అనుసరించి జీవించువారు ఎందరు అని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, దాని కనుగొని వారు కొందరే. కనుగొని వారే కొందరు అనగా దానిలో నడుచువారు ఎందరు? దానిలో నడిచి ప్రయాణాన్ని ప్రారంభించి ఇక నేను సాగించలేను అని నిలిచి వెనుకకు తిరిగిన వారు ఎందరు అని చూసినట్లయితే కొందరిలో ఇంకనూ కొందరు. నేడు వైజ్ఞానపరముగా, వైద్యపరముగా, జ్ఞానపరముగా, విజ్ఞానపరముగా అన్ని రంగాలలో ప్రపంచం అన్ని కనుగొంటూ ఉన్నది. మనిషి వంటి మనిషిని సృష్టించుట ఎలా అని మార్గాలను కనుగొంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక రోబోట్ ను కూడా సృష్టించి రోబోట్ ద్వారా మనిషి చేసే పనులు చేయించడం అనేది జరుగుతుంది. అనగా మనిషి అనేకమైనటువంటి విషయాలను కనుగొంటున్నాడు, చాలా విశాలమైనటువంటి క్రియలను కనుగొంటున్నాడు, చాలా శ్రేష్టమైనటువంటి పనులను కనుగొంటున్నాడు. అది జనులకు ఎంతో మేలుకరంగా, సంతోషకరంగా, ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉన్నటువంటి విషయాలను కనుగొంటూ ఉన్నాడు. అయితే మరి ముఖ్యంగా కనుక్కోవాల్సినటువంటి మార్గం ఏదనగా ఇరుకు మార్గం. క్రీస్తును ఎరిగి, క్రీస్తు చెప్పిన సత్య మార్గమును అనుసరించేవారు ఎవరు? అసలు మీరు ఎరిగి ఉన్నారా అంటే ఆయన మాకు తెలియదు అని చెప్పేవారు అనేకులు, తెలుసు అని చెప్పిన ఆయన ఆజ్ఞలను అనుసరించిన వారు మరికొందరు, ఆయన ఆజ్ఞలు తెలిసి అనుసరిద్దామని అడుగు వేసి మేము వాటిని అనుసరించి నడవలేక నిలిచిపోయామని చెప్పేవారు మరెందరూ. కనుక క్రీస్తు మార్గం, ఇరుకు మార్గం సంకుచితమైనది. దానిని కనుగొనాలి మరియు ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. అది ఇరుకుగా ఉన్నప్పటికీ అది మనల్ని గమ్యానికి చేరుస్తుంది. మనము ఒక్కలము మాత్రమే ఆ మార్గంలో నడవగలం. ఎవరి రక్షణ వారిదే, ఎవరి ఆధ్యాత్మిక స్థితి వారిదే. ఆ మార్గములు నడుస్తూ ఉండగా ఏ చీకటి క్రియలు మన పాదములు సైతం తగలకుండా ఆయన తన రెక్కల నీడలో భద్రపరిచి గమ్యానికి చేరుస్తాడు. శత్రు ఎవరు ఆ మార్గంలో రానివ్వకుండా వారి రథాలు, వారి బలగాలు, వారి సైన్యము, వారి యుద్ధోపకరణాలతో ఉన్నటువంటి బలార్జమైనటువంటి క్రియలు ఏవి కూడా ఆ మార్గంలోకి రాకుండా ప్రభువు కావాలనే దానిని ఇరుకుగా మార్చాడు. ఒకవేళ ఇరుకుగా లేకపోతే అందరూ అడుగు వేసేవారు, ప్రభువు దాన్ని ఇరుకుగా చేశాడు. మనం ఇంటర్వ్యూలో చూస్తూ ఉంటే ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పెడతారు, తర్వాత ఒక ఇంటర్వ్యూ పెడతారు, తర్వాత మరొక ఇంటర్వ్యూ పెడతారు. అన్ని రకాలుగా స్క్రూటినీ చేసి, అన్ని రకాలుగా వారిని ఫిల్టర్ చేసి చివరకు ఆ ఉద్యోగానికి సమర్థులైన వారిని నిర్ణయిస్తారు. అనగా ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి 1000 మందితో ఎగ్జామ్ రాపించడం, దాంట్లో 500 మందితో మరలా ఇంటర్వ్యూ తీసుకోవడం, మరలా ఆ మిగిలిన వారితో మరలా ఇంకొక ఎగ్జామ్ పెట్టి వారిలో జ్ఞానవంతులను బయటకు తీయడం, వారితో పర్సనల్ ఇంటర్వ్యూ చేసి
సమర్థులైన వారిని ఎన్నుకోవడం, ఒక్కళ్ళ కోసం అనగా ఇరుకు మార్గం ఒక్కటే ఉంది ఉద్యోగం, కానీ దాని కొరకు వేగిరి పడేవారు వేల కొలది. ప్రభు కూడా జీవ మార్గాన్ని మన కొరకు ఇరుకుగా ఆయనే మార్చాడు. ఒకవేళ ఇరుకుగా లేకపోతే అసమర్థులైన వారు, అజ్ఞానులు, బుద్ధిహీనులు కూడా ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికి అడుగుపెట్టి జయించగలుగుతారు. దాని కొరకే ఆయన దాన్ని ఇరుకుగా మార్చాడు. అట్టి జీవ మార్గంలో నడిచిన వారంగా తుది వరకు ఆయనను అనుసరిస్తూ పరిశుద్ధాత్మ శక్తి చేత గమ్యము చేరేంత వరకు, ఆయన కౌగిలిని చేరేంత వరకు నమ్మకంగా యథార్థంగా ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ముందుకు సాగుదము గాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా తండ్రి, నా ప్రభు వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలని దీవించండి. ఇరుకు మార్గమున, సంకుచిత మార్గమున ప్రతి బిడ్డను మీరు నడిపించి గమ్యానికి చేర్చండి. ఎర్ర సముద్రమును దాటించి ఇరుకు ద్వారమున ఇశ్రాయేలును నడిపించి గమ్యానికి చేర్చిన నీవు, శత్రులను ఆ ఎర్ర సముద్రంలో ముంచివేసిన నీవు, మమ్మల్ని నడిపించడానికి నీవు శక్తిగల వాడవు, మార్గమై ఉన్నవాడవు, జీవమార్గమై ఉన్నవాడవు, సత్యదేవుడవు, సహాయకుడవు. ప్రతి వారిని మీరు అట్టి విధంగా ఇరుకు మార్గంలో, సంకుచిత మార్గంలో, జీవ మార్గం నడిపించి రాజ్యానికి వారసులుగా, హక్కుతలుగా చేసుకోమని వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమతో తీర్చి రాగల రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.